రైట్ ఇక ఆదిలాబాద్ లో చూసుకున్నట్టయితే ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల మార్కును తాకుతూ ఆరెంజ్ అలర్ట్ నడుస్తుంది. ఒకవైపు హమాలీలు పనిచేయక ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతుంది. మరోవైపు సామాన్య జనం విలవిలలాడుతున్నారు. ఈ తీవ్రమైన వడగాల్పుల నుంచి రక్షణ పొందేందుకు అటు జిల్లా యంత్రాంగం ఇటు ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఎలాంటి ముందస్తు లేదా సహాయక చర్యలు తీసుకుంటుంది అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లైవ్ రవి ఫోన్ ద్వారా అందిస్తారు. రవి చెప్పండి. కావ్య గుడ్ మార్నింగ్. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ఎండలైతే దంచి కొడుతున్నాయని చెప్పవచ్చు. సుమారు 47 నుండి 50 డిగ్రీల పైన ఎండలు కొడుతున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జిల్లాను ఆరెంజ్ అలర్ట్ గా ప్రకటించిన వాతావరణ శాఖ విపరీతమైన ఎండలతో పాటు వేడి గాలులు వీస్తున్నాయి. దీంతో ఇంట్లో నుండి బయటకు వచ్చేందుకు ప్రజలు జరుపుతున్నారు. మరోపక్క ఇంట్లో ఉండే ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఎండలు కొడుతున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు ఎండ తీవ్రత మరియు వేడి గాలులు వీస్తున్నాయి. 6 గంటల వరకు తగ్గడం లేదు. దీంతో చిన్న పిల్లలు వృద్ధులు చాలా అవస్థలు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాలను ఎండ తీవ్రత వల్ల మధ్యాహ్నం హమాలీలు బాణడి ప్రతాపాన్ని భరించలేక తూకం వేయలేకపోతున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరుగుతుంది. వాళ్ళ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క ఎండ తీవ్రత చాలా మంది జిల్లా కేంద్రాల్లోని ఉన్న పలు కార్యాలయాలకు వెళ్లేందుకు వాయిదా వేసుకుంటారు. వారి పనుల నిమిత్తం జిల్లా కేంద్రాల్లో ఉన్నట్టు కార్యాలయాలకు వెళ్ళలేకపోతున్నారు. మునుపెన్నడూ ఇంత ఎండ తీవ్రత లేదని జిల్లా ప్రజలు వాపోతున్నారు. మరోపక్క చిన్న వ్యాపారాలు చేసుకునే వారు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, ఎండ తాకిడికి అస్తవ్యస్త గురవుతున్నారు. అలాగే ఉపాధి హామీ పనులకు వెళ్లాల్సిన గ్రామ ప్రాంత వాసులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఎండ వల్ల అయితే విపరీతంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అయితే ఎక్కువగా పేరుకుపోయి ఉంటున్నది. ఎందుకంటే హమాలీలు ఎండ తీవ్రత వల్ల తూకం వేయలేకపోతున్నారు. తూకం వేయకపోవడం వల్ల ధాన్యం గుట్టలుగా పేరుకుపోతున్నది. ఈ మరో వారం రోజుల్లో అది వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల రవి, ప్రభుత్వం దీనిపైన ఏమైనా స్పందించిందా? ప్రభుత్వ అధికారులు ఏమంటున్నారంటే హమాలీల కొరత ఉంది, హమాలీలు దొరుకుతలేరు, హమాలీలు దొరకగానే కొనుగోలును వేగవంతం చేస్తాము, కొంత సమన్వయం పాటించాలని రైతులను కోరుతున్నారు. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.